నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏపీకి బిల్ గేట్స్ రావడం జరిగింది కదా, మరి ఇప్పటికైనా బాటలు పడ్డట్టేనా డెవలప్మెంట్ కి? డెవలప్మెంట్ కి యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చారో అప్పుడే పడ్డాయమ్మా. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారం చేపట్టిందో అప్పుడే పడ్డాయి. అయితే ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన చేసే ప్రయత్నాలు ఎలాగున్నాయంటే రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడి నిమిత్తం ఇతర దేశాలకు వెళ్ళటం అయినా లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించడం అనేది ఆయన చేసే పని. గ్రౌండ్ లెవెల్ పరిపాలన అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు. ఇక స్టేట్ కి పెట్టుబడులు లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు. దాని తగ్గట్టుగా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. అదేవిధంగా అమరావతి కానీ లేకపోతే రాజధాని అమరావతి కానీ లేదా పోలవరం ప్రాజెక్టు గురించి సంబంధించిన పనులన్నీ కూడా ఈ పెట్టుబడులు ఈ మూడు వ్యవహారాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నారు. అది పెట్టుబడిలో భాగంగానే మన దావోస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఒక ప్రసంగంలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాం, దానివల్ల రాబోయే రోజుల్లో యువత ఎంతో ఇదవుతుంది అన్న విషయం ఆయన చెప్పారు. అది అలా పక్కన పెడితే ఈరోజు బిల్ గేట్స్ గారు రావటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం అమ్మా. ఎందుకంటే మొట్టమొదట ఆయన ఎప్పుడు ఫస్ట్ 95లోనో 98లోనో హైటెక్ సిటీ కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు ఆ సమయంలో ఆయన ఎక్కడి నుంచి వచ్చారో బ్రిటిష్ వచ్చారు కదా, బిల్ క్లింటన్ గారు అమెరికా నుంచి వచ్చారు, మైక్రోసాఫ్ట్ అధినేత ఆయన. అక్కడి నుంచి వచ్చిన ఆయన నేరుగా హైదరాబాద్కి వచ్చారు. ఆ ఢిల్లీలో కూడా ఆగకుండా అక్కడ ప్రధానమంత్రి గారు కలవకుండా, అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత గురి అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అంత ఇష్టం ఆయన పనితీరు, అంత ఇష్టం ఆయనకి బిల్ గేట్స్ గారికి. అదే విషయంలో మన పరిపాలకుడు మళ్ళీ వచ్చాడు కదా అన్న ఉద్దేశంతో బిల్ గేట్స్ గారు మళ్ళీ రావటం, దానికి సంబంధించిన మైక్రోసాఫ్ట్ అనేది ఇప్పుడు హైదరాబాద్ లో ఎంత బాగుందో ఆంధ్రప్రదేశ్ లో కూడా బాగుందమ్మా. ఇప్పుడు వైజాగ్ లో కూడా గూగుల్ కానీ ఏదైనా సరే అంత పటిష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. బిల్ క్లింటన్ గారు కూడా దానికి సంబంధించి రావటం, ఎక్కడైనా సరే ఒక సంస్థ అనేది అంటే మైక్రోసాఫ్ట్ అనేది ఎటువంటి పెద్ద సంస్థ మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. అటువంటి సంస్థలు మన ఆంధ్రప్రదేశ్కి రావాలన్న కృషి ఎంత మంచిదో చంద్రబాబు నాయుడు గారి కృషి. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలాగుందో చూద్దామన్న ఉద్దేశంతో కూడా బిల్ క్లింటన్ గారు రావటం, వాళ్ళ సంస్థల గురించి మాట్లాడుకోవటం కూడా, వారి పెట్టుబడులు మాట్లాడుకుంటాం కూడా, వాళ్ళ పెట్టుబడుల గురించి మాట్లాడుకోవటం కూడా మంచి అంటే అభినందించదగ్గ విషయం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో.